వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి వరద ఉధృతి, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశాలు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల డిమాండ్. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను మళ్లీ గెలిపించాలి. ప్రజలకు డోనకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పిలుపు. దేనికి సంకేతమో అర్థం చేసుకోండి. రైతులకు నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్లతో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్టీఓ ఆఫీసుల్లో చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గుంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్కరికి ప్రాణహాని కలగకుండా ప్రజలకు, పశువులకు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎగువ నుండి వచ్చే వరదలతో క్రమేపీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగుల వద్దకు ప్రవహిస్తున్న గోదావరి నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశువులను మేతకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణీలను ఆసుపత్రికి తరలించాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, భద్రాచలంలో స్నానఘాట్ల వద్ద భక్తులు దిగకుండా నియంత్రణ చేయాలని, ఇందుకు గస్తీ పెంచాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు మన జిల్లాకి రానున్న 72 అవర్స్లో భారీ నుంచి అతి భారీ వర్షం సూచన ఉంది బై మెటరాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి. సో దాని కోసం వీ హ్యాడ్ ఇప్పుడు ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఫ్లడ్ ఎలా మేనేజ్ చేయాలో దానికోసం అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఇప్పుడు జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి విత్ ఆల్ దర్ ప్రిపేర్డ్నెస్. సో మా మెయిన్ ప్రయారిటీ ఏంటి అంటే ఇప్పుడు there should be no loss to any human life కానీ క్యాటిల్ లాస్ కానీ లైఫ్ కానీ లేకుండా చూసుకునే బాధ్యత మాది. అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ దట్ వీ విల్ వర్క్ ఆన్. సో అందరి స్టాఫ్కి, ఆల్ ఆఫీసర్స్కి అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దట్ ఏ క్యాజువాలిటీ లేకుండా చూసుకోండి. ఏదైనా క్యాజువాలిటీస్ ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అండ్ ఇమీడియట్గా కలెక్టరేట్కి కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో సిటిజన్స్ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా మేము 24/7 కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. ఒకటి ఆర్టీఓ ఆఫీస్ భద్రాచలంలో, అది కాకుండా ఒకటి కలెక్టరేట్ ఐడిఓసిలో కూడా పెట్టాము. ఇప్పుడు 7 మండల్స్లో లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఎఫెక్ట్ అయిందో ఫ్లడ్, ఆ 7 మండల్స్ కానీ మేము 7 సెంటర్స్ పెట్టాము. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ 72 అవర్స్కి గాను అందరి ప్రజలకు ఏమైనా సూచన ఇస్తున్నామంటే ప్లీజ్ ఇంటి నుంచి అత్యవసరం అయితే మాత్రమే బయటికి రావాలి. ఏదైనా మరీ అత్యవసరం అయితేనే, అదర్వైజ్ ప్లీజ్ స్టే ఎట్ యువర్ హోమ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ 72 అవర్స్ చాలా క్రూషియల్గా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచన ఉంది. ఎవ్రీ మినిట్ టు మినిట్ కూడా మానిటర్ చేస్తున్నాము. ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్. అందరూ ఎవ్రీ 1 అవర్కి మేము
చేస్తున్నాము. ఈవెన్ మిడ్ నైట్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా టు ఫేస్ ద సిచ్యువేషన్ మేమంతా రెడీగా ఉన్నాము. పోలీస్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మనకి ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా భద్రాచలంకి రీచ్ అయ్యి ఉంది. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా అది ట్యాకిల్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు గెస్ట్ లెక్చరర్స్ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నోటిఫికేషన్ వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇప్పటికే 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కమిషనర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు దామేర ప్రభాకర్. 215 సంఘానికి అధ్యక్షునిగా 215 సంఘానికి అతిథి అధ్యాపకుల సంఘానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నాము. ఈరోజు మీడియా సమక్షంలో మేము ఎందుకు ఈరోజు గుమిపినామంటే, దాదాపుగా మేము 10 సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము పనిచేస్తున్నాం. మరి ఈ పనిచేసే సందర్భంలో ఎప్పుడు ఎన్నో లేనటువంటి మరి ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం మాకు కంటిన్యూషన్ రెన్యువల్ జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరంలోనే కంటిన్యూషన్ రెన్యువల్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని దుష్టశక్తుల ప్రభావంతో ఆ యొక్క కంటిన్యూషన్ రెన్యువల్ చేయకుండా లిస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా దాదాపుగా 1654 మంది మేము పనిచేస్తున్నాం. 1654 కుటుంబాలు రోడ్డున పడి ఇప్పుడు అర్ధంతరంగా మధ్యలో మరి చాలా దయనీయంగా పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 405 జూనియర్ కాలేజీలలో 2013 నుంచి ఇప్పటి వరకు దశాబ్ది కాలం నుండి గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడం జరుగుతున్నది. 1654 మంది ఈ అకాడమిక్ ఇయర్ పనిచేయడం జరుగుతుంది. మేమంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగింపబడుతున్నాము. చాలని అరకొర వేతనాలతోని పనిచేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభ్యున్నతి కోసము, పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసము ఇబ్బందులు పడుకుంటూ కూడా మేము ఎంత మానసిక క్షోభ అనుభవించుకుంటూ కూడా కళాశాలల ప్రగతి కోసం కష్టపడుతున్నా కూడా ఇప్పుడు అమానవీయంగా కొన్ని రకాలైనటువంటి వినూత్నమైనటువంటి గైడ్లైన్స్ చేసి మాకు గత సంవత్సరం వేతనాలే ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడు సడన్ గా కొత్త నోటిఫికేషన్ వేసి కేవలము రెన్యువల్ అనేది పక్కకు పెట్టి కేవలం మెరిట్ బేసిస్ పీజీ మెరిట్ బేసిస్ కొత్త వాళ్ళని ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. గత సంవత్సరం మేము పనిచేసిన కాలానికి వేతనాలే ఇప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మా స్థానంలో మేము మా కాలేజీలలో అడ్మిషన్లు అన్నీ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసులు కూడా తీసుకున్నటువంటి మేము మా స్థానంలో కొత్త వాళ్ళని ఎలా ఎంపిక చేస్తారనేటువంటి ప్రశ్నించడం జరుగుతున్నది. గౌరవ కమిషనర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి రెన్యువల్ కంటిన్యూషన్ పర్మిషన్ ఇచ్చింది. మరి ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం లేదు, అంతకుముందు సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఎందుకు కొత్త ప్రతిపాదన అనేది తీసుకొచ్చి మమ్మల్ని 1654 కుటుంబాలను ఈ రోడ్డు మీద వేయాల్సినటువంటి కళాశాలలో దాదాపుగా 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీ దీనిపైనే ఈ ఉద్యోగం పైనే ఆధారపడి పనిచేసి వాళ్ళ కుటుంబ పోషణ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో మహిళలు చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కోర్టుకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి ముఖ్యంగా పెట్టి మాకు నిన్ననే గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ ద్వారా ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అని చెప్పేసి అంటే మేము ఎప్పుడో పీజీ పాస్ అయిన వాళ్ళము. దాదాపుగా మాకు ఉన్నటువంటి పర్సెంటేజ్ 50 నుంచి 60% మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యువత మా విద్యార్థులుగా మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు 70%, 80%, 90% ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము మళ్ళీ రిక్రూట్మెంట్ కాము. సో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. సో కాబట్టి దయచేసి మీ అందరి సమక్షంలో మీ మీడియా సమక్షంలో మేము అడిగేది ఏంటంటే, గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఉపసంహరించుకొని ఏదైతే 1654 కుటుంబాలకు సంబంధించిన ఈ కంటిన్యూషన్ ఆర్డర్ని ఇవ్వడానికి మీడియా పరంగా తెలియజేస్తున్నాము. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ సమావేశంలోనే కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అంశం లేవనెత్తినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే దీన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే వెనక్కి తీసుకొని మమ్మల్ని వెంటనే రెన్యువల్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే గతంలో మీకు అంటే 2019లో కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మాకు రిన్యువల్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఈసారి మాకు 10 సంవత్సరాలు మేము పనిచేసినప్పటికీ మాకు ఎలాంటి విలువ ఇవ్వకుండా
కమిషనర్ గారు కొత్త గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కావున మాకు తక్షణమే రిన్యూవల్ చేయాలని కోరుతున్నాము. మేము రిన్యూవల్ అడ్మిషన్స్ చేసాము. జూన్ 1 నుండి మేము కాలేజీకి వెళ్తున్నాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా కనికరించకుండా మాకు ఎగనిస్ట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు రిన్యూవల్ చేయాలని కోరుతున్నాము. ఒక్కొక్క ఊరికి గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 5,000 ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని మహబూబాద్ జిల్లా డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. కురవి మండలం రాజోలు బలపాల బి లింగతండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మరొక్కసారి కురవి మండలానికి 2,500 ఇండ్లు ఇస్తున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ పద్మావతి, రవినాయక్, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్ గర్లపాటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామ అధ్యక్షుడు గర్లపాటి భరద్వాజ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరికి అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేడు. కాకపోతే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు పోలే. రెడ్డినాయక్ దగ్గర పోకుండా ఎంతసేపటికి మురళ మీద టార్గెట్ చేశారు తప్ప ఆ రోజు నేను ఎవరో చేశారు రెడ్డినాయక్ గారికి. ఈ రోజు వచ్చిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా మనం కాపాడుకుంటున్నాం. మనం కావాల్సిన ఒక ఓటే. రెడ్డినాయక్ గారికి వేసిన ఒక ఓటే. ఒక ఓటు వేసుకుంటే 5 ఏళ్ళు మనకు మనతో ఉంటాడు. అదే తప్ప ఏ స్వార్థం లేదు. మీకోసం పనిచేసే వ్యక్తిని ఆలోచించండి. మీకోసం పనిచేసే వ్యక్తికి ఓటేయండి. రాబోయే రోజుల్లో మనకు మంచి పేరు మంచిగా వస్తుంది. ఇంకా ఏమైనా సమస్యలు కూడా మనందరం కూర్చున్నాం, పనిచేద్దాం. ఇంకొకసారి పెద్ద బంధు కూడా ఎస్సీలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కింద 68 మంది రైతు బంధు ఈ ఒక్క ఊళ్ళోనే 616 మందికి ఇవ్వడం జరిగింది. రైతు బంధు ప్రజలు కూడా చెప్తున్నాం. ఇప్పటికే మీ ఊళ్ళో సుమారు 5,80,00,000 ఈ పథకం వచ్చినప్పటి నుంచి అందించడం జరిగిందని మనవి చేస్తున్నాం. ఇంటింటికి నల్లా బిగించి కేసీఆర్ నీళ్లు రోజు మనిషికి 100 లీటర్లమ్మని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రైతుల కరెంటు మోటార్లకు ఉచిత కరెంటు అందించడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అయ్యా చెరువు కుంటల నుంచి ప్రధానమైన పంటలు పండే విధంగా 2 పంటలు సమృద్ధిగా పండే విధంగా ఇలా చెప్తుపోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పగా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఆశీస్సులు అందించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 3వసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలని మాట్లాడడం దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోవాలని నల్గొండ జిల్లా నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని క్లస్టర్ రైతు వేదికలో రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 3 గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలా, 24 గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలో రైతులు ఆలోచించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ పంటలు పండకపోయేది, కరెంట్ ఉండకపోయేది, చీకట్లో రాత్రులు మామూలు ఇల్లుంటే ఈ రోజంతా కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన గ్రామాల్లో రోడ్లు బాగైనాయి. పల్లె ప్రగతి ద్వారా అర్థానకారంగా పెట్టుకునే పచ్చదనంలో రోడ్లు బాగున్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి. ఊరు చెట్లు ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్ కానీ లేకపోతే సర్కారు చెట్లు కానీ ఏ లేకుండా పరిశుభ్రం లేకపోతే ఏడ పంట కూడా కోడేళ్ళు మనకి. ఆ రోజు ప్రభుత్వంలో చూసినాం, ఊరు నలుమూలల సర్కారు చెట్లు ఉండేది, పెట్టె దిబ్బలు ఉండేది. ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎల్సీ తీసుకున్నప్పుడు ఏదో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితేనో లేకపోతే ఏదో ఉంటేనో ఎప్పుడో గంట సేపు కరెంట్ పోతుంది తప్పే అదనంగా ఇప్పుడు కూడా కరెంట్ పోయే పరిస్థితి లేదు. కానీ ఇంత కరెంట్ అయితే వెసులుబాటుగా మనం ఇలా వ్యవసాయానికి కరెంటు పుష్కలంగా వాడుకుంటున్నాం. ఇలా కరెంటుతో పాటు రైతులు ఇది ఆర్థిక మీకు చెప్పేదంటే ఒక్క రైతన్న 2 మోటార్లకు మీటర్లు ఉంటే
కనెక్షన్ శాంక్షన్ ఉంటే అదనంగా 4-5 మోటార్లకు శాంక్షన్ నడిపించే మోటార్లు ఎన్నో ఉంటాయి గ్రామాల్లో. వాస్తవం కదా? అయినా కూడా గుడ్డిలోకి వెళ్ళాక ఈ రోజు ప్రభుత్వం మీద భారం వేసుకుని ప్రతి రైతులకు కూడా అండగా నిలబడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు మనం ఈదురు చెరువే కావచ్చు 24 గంటల కరెంటు కావాలన్నా 3 గంటల కరెంటు కావాలన్న మీద చర్చ జరగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి గురించి ఏమంటారంటే రైతులు మళ్ళీ రైతు అనేవాడు అన్నం తినకూడదా, రైతు అనేవాడు ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతుంటే కేసీఆర్ ప్రభుత్వం అది ఎదుగుదలకు ఉపయోగపడకుండా అడ్డుకట్టడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి వాడు రైతు అయితే ఆ రకంగా మాట్లాడకుండొచ్చు, రైతు కానట్టుంది, రైతు కుటుంబంలో పుట్టిన కొందరు అంటారు, రైతు కుటుంబం కానట్టుంది వాడు అనేది ప్రధాన చర్చ. అది రైతు అయితే మరి 3 గంటల కరెంట్ ఎట్టంటాడు వాడు అనేది బాగా బలంగా రైతులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ రైతు అనేవాడు ఈరోజు ఒక భరోసాగా ఒక ధైర్యంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఏ రకంగా అయినా కరెంటుని ఇలా 24 గంటల కరెంటుని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో కావచ్చు, ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా కావచ్చు, ఇలా కరెంటు 24 గంటల కరెంటు ఉంది కాబట్టి కిలోమీటర్ దూరం ఇలా నీళ్ళు తీసుకుపోగలుగుతారు, వ్యవసాయం చేయగలుగుతారు. ఇలా చదువుకున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, హైదరాబాద్ కార్పొరేటర్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా వ్యవసాయానికి వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని విపరీతంగా వ్యవసాయం మీద మోజు పెంచుకుని పనిచేస్తుంటే కారణం దానికి కేసీఆర్ గారు. ఇలా భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఒకప్పుడు 9 సంవత్సరాల క్రితం భూముల ధరలు నీకు 2 లక్షలు ఉండేది, ఒకప్పుడు చూస్తే ఇంకా 20,000 15,000 ఉండేది 15 సంవత్సరాల క్రితం. మరి ఈరోజు కేసీఆర్ గారు వచ్చింది కాబట్టి భూములకు ధరలు పెరిగినాయి, కరెంట్ ఉన్నది కాబట్టి పంటల దిగుబడి బాగా వస్తుంది కాబట్టి పంటల ధర ఉన్నది, అన్నీ ఉన్నది కాబట్టి ఆ డిమాండ్ తోటి ఈరోజు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మీద పడి భూములకు డిమాండ్ పెరిగింది. కేసీఆర్ పరిపాలన వ్యవసాయం బాగుందని చెప్పే కదా భూముల ధరలు పెరిగింది. ఇలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి బోయిన్పల్లి వినోద్ కుమార్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిశామని, ఆ ఫోటోను వాడుకొని ఒక వర్గం మీడియా ప్రతిపక్షాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్పై ఫిర్యాదు చేశారంటూ చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పలువురు నేతలు అన్నారు. ఆరూరితో తమకెవరికి విభేదాలు లేవని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో పార్టీ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి గిట్టని కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు, ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. మీడియా సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు బంధు హన్మకొండ కోఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్, ఉద్యమకారుడు కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ ఉదయ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఉద్యమ రథసారథి నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున వర్ధన్పేట టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్నటి రోజున మంత్రి దయాకర్ రావు గారి పెద్దలు అమెరికా నుంచి రావడంతో అమెరికా కలిసి బోకే ఇవ్వడంతో అదే రోజున పెద్దలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా జిల్లాలో ఉండడంతో వారితో కలవడంతో ఇదంతా ఒక విధంగా మీడియాలో కొన్ని రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరు కూడా పత్రికలు కానీ లేకపోతే టీవీలో కానీ ఎవరు ఇక్కడ కూడా మాట్లాడలేదు. కానీ వార్తలు మాత్రం రావడం జరిగింది. దాన్ని మేము వర్ధన్పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయడంలో అందరూ కూడా ముందుగానే ఉండే నాయకత్వం ఉన్నది. ఇందులో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురు కాదు. ఆరు రమేష్ మాకు మధ్యలో కూడా ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఇప్పుడు పత్రికలో వచ్చిన దాన్ని పట్టుకొని ఈ విధమైనటువంటి ఒకరికొకరి మధ్యలో విభేదాలు రావడానికి ప్రయత్నాలు కొంతమంది చేయడం జరిగింది. దాన్ని కూడా మేము అట్లాంటి పరిస్థితుల కోసం కొనసాగద్దని భావిస్తున్నాం. ఇక ముందు అట్లా రాకుండా పార్టీ అభివృద్ధి కోసం పెద్దలు మంత్రివర్యులు దయాకర్ రావు గారు కానీ, పెద్దలు వినోద్ కుమార్ గారు కానీ ఈరోజు మాతో పాటుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వరంగల్ జిల్లాలో పోరాట పట్టుకోవడం
చాటినటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారు, మన పెద్ద సురేష్ రెడ్డి గారు రావడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఎన్నడూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో మేమందరం కంకణబద్ధులమే ఉంటాం తప్ప ఎక్కడ కూడా పార్టీ పరంగా కానీ, ఎక్కడ కూడా ఎవరి పట్ల కానీ, ఎక్కడ కూడా ఇంతకుముందు మాట్లాడలే, ఇప్పుడు కూడా మాట్లాడడం, రేపు కూడా మాట్లాడడం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపారి కూడలిలో రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, శివాజీనగర్, మేదరబస్తీ తదితర ప్రాంతాల్లో గల వ్యాపార సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో వ్యాపార కూడలిలోని వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. 20 సంవత్సరాల క్రితం రామగుండం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్లు శిథిలావస్థకు చేరడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులు పాలకవర్గానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ప్రధాన కూడళ్లలో డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాగూర్, మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా దీంతో కొద్దిసేపు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అగ్రేషన్ లేదా టికెట్ తీసుకున్నాం వ్యాపారస్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు లక్ష్మీనగర్ లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నా ఏదైతే ఉన్నదో ఇది పూర్తి స్థాయిలో మా వ్యాపారస్తుల కోసం, మా కోసం చేస్తా ఉన్నారని మీరు అందరూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఇది ప్రజల కోసం, వ్యాపారస్తుల కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలుగా లక్ష్మీనగర్ లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా తవ్వి ఈ రోజు పారవేయడం వల్ల ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న సందర్భం ఇక్కడ వ్యాపారస్తులు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలందరూ మంచిర్యాలకు వెళ్తా ఉన్నారు, పెద్దపల్లికి వెళ్తా ఉన్నారు, కరీంనగర్ కు వెళ్తా ఉన్నారు. అంటే వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని ఈ రోజు వ్యాపారస్తులందరూ కనీసం వాళ్ళ వ్యాపారాలు నడవక ఉరులు పెట్టుకునే సందర్భం ఇక్కడ లక్ష్మీనగర్ లో కనిపిస్తా ఉన్నది. ఇక్కడ సహకరించిన వ్యాపారస్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి లేని ఈ స్థానిక శాసనసభ్యుడు 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి లక్ష్మీనగర్ లో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు లక్ష్మీనగర్ కు వచ్చే ప్రజలందరూ కూడా ఏదైతే రోగాల బారిన పడతా ఉన్నారు, నడుము నొప్పులు వస్తా ఉన్నాయి, ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు, హాస్పిటల్లో పడతా ఉన్నారు. ఈ రోజు మా నాయకుడు మక్కాన్ సింగ్ గారు చెప్పినట్టు ఒక మార్వాడి సేటి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కని రక్షణ కల్పిస్తూ సహకరిస్తున్నందుకు గాను వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు గత 20 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు లక్ష్మీనగర్ కి రామగుండం గుండెకాయకి డ్రైనేజ్ కూడా ఆ రోజు వేసింది. అనేక మార్లు వ్యాపారస్తులు స్వయంగా మున్సిపల్ సంబంధించిన అధికారులు, శాసనసభ్యుడు స్వయంగా వచ్చి మేము రోడ్లు వేస్తామంటే వారిని ఒప్పించి తవ్వకాలు చేసిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాల కాలంగా వదిలేసి 5 ఏళ్ల నుంచి డ్రైనేజీ చేయకుండా, రోడ్లు బాగా చేయకుండా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పౌరులకు ఇబ్బంది కలిగే విధంగా, వ్యాపారులకు ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు ఇప్పుడు ఒక రామానుజం ఒక వ్యక్తిని చూసి వస్తా ఉన్నా, ఒక కాలు 4 సార్లు విరిగింది.
ఒక చెయ్యి 2 సార్లు విరిగింది. వారి ఇంటికి వెళ్ళి చూసి వస్తా ఉన్నా. కేవలం ఆ కందకంలో తవ్విన కందకంలో పడి ఇలాంటి దుర్ఘటనలు అనేకం జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎస్పీ రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు యథావిధిగా కొనసాగిస్తూ జీవో 46ను రద్దు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఆయన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ నేపథ్యం ఉన్న యువకులకు జీవో 46తో తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. 2022లో విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్లో రాష్ట్ర స్థాయి కేడర్లలో స్పెషల్ పోలీస్ పోస్టుల నియామకాలు జరుగుతున్న క్రమంలో జిల్లాల ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. స్పెషల్ పోలీస్ అంటేనే రాష్ట్ర స్థాయి క్యాడర్ అని, ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని, కానీ జిల్లా స్థాయికి ఎందుకు కుదించారని ప్రశ్నించారు. ప్రభుత్వం 46 జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సాధించిన యువకులకు మెరిట్ ఆధారంగానే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరోజు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాము. ఈ జీవో నంబర్ 46 వల్ల గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి జిల్లాల యువకులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 2022 ఏప్రిల్ 17న వచ్చినటువంటి నోటిఫికేషన్ వల్ల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు అంటే రాష్ట్ర స్థాయి క్యాడర్ అయినటువంటి స్పెషల్ పోలీస్ పోస్టులకు నియామకాలు జరుగుతున్న క్రమంలో నోటిఫికేషన్లో ఎక్కడ జిల్లాల ప్రస్తావన తీసుకురాకుండా కేవలం జీవో నంబర్ 46 అనే ఒక పదాన్ని ఉంచి ఇవాళ సెలక్షన్ టైం వచ్చేసరికి అంటే ప్రిలిమ్స్ అయిపోయినవి, మెయిన్స్ అయిపోయినవి, 8 రకాల ఈవెంట్స్ అన్నీ కూడా ఉత్తీర్ణులైనటువంటి దాదాపు 120-130 మార్కులు స్కోర్ చేసినటువంటి యువకులకు జిల్లాల ప్రాతిపదికగా సెలక్షన్ ఉండడం వల్ల ఐపీఎస్ లాంటి స్థాయిలలో తెలంగాణ ఐపీఎస్లు పనికిరారా? పక్క రాష్ట్రాల ఐపీఎస్లు పనికొస్తారా? తెలంగాణలో ఉన్న మా మిత్రులు ఎంతో మంది నువ్వు ఆంధ్ర క్యాడర్ చెందిన వివి శ్రీనివాసరావు గారిని మాపై పెట్టి ఈరోజు ఇంత విధ్వంసానికి పాల్పడి జీవో నంబర్ 46ను రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మా సత్తా ఏందో అనేది రాబోయే ఎలక్షన్లో చూపిస్తాం. ఊర్లలో కానీ ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వానికి మామూలు చెందిన మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. సార్ జీవో నంబర్ 46 వల్ల మాకు ఇష్యూ జరుగుతుంది, మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే మాకు తెలియదా? దేనికి చదవాలి, ఏం చదవకూడదా మాకు తెలియదా? నువ్వేంది మేము నారాయణపేట నుంచి వచ్చాం సార్ అంటే నారాయణపేట వాళ్ళకి నాకేం సంబంధం అంటారు. ఆయన రాష్ట్రానికి చెందిన మినిస్టర్ కదా. జీఓఎంఎస్ నంబర్ 46 మీ హోమ్ మినిస్టర్కు తెలియదు. హోమ్ మినిస్టర్కు పోయి ఇప్పుడు అడగండి జీఓఎంఎస్ నంబర్ 46 మహమూద్ అలీ సాబ్ అంటే జీఓఎంఎస్ నంబర్ 46 క్యా హై అంటాడు. ముహ్ మరా మహమూద్ అలీ, కేసీఆర్ని దట్టి గట్టే మహమూద్ అలీ, ఆయన హోమ్ మినిస్టర్. మీకు పాఠాలు చెప్పి ఇంటర్మీడియట్ కానీ ఎడ్యుకేషన్ మంత్రి ఆమె ఏమో 10th ఫెయిల్, 9th పాస్, ఫస్ట్ క్లాస్ తెలియదు, సెకండ్ క్లాస్ తెలియదు, ఇంటర్ అంటారు ఎవరు. అది ఇంద్రంతా చెప్పినప్పుడు కాపీ కొట్టి పాస్ అయింది వస్తుంది. ఆమె ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్. మీకు జీఓఎంఎస్ నంబర్ 46 తీసుకువచ్చినోడు సోమేష్ కుమార్ బీహారోడు. ఇప్పుడున్న మీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రకు సంబంధించింది శాంతకుమారి. మీకు చైర్మన్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అయిన శ్రీనివాస్ గారేమో ఆంధ్రోడు. మీ ఎగ్జామ్లో మీ యొక్క మార్కుల షీట్లో ఆంధ్ర చరిత్ర ఎక్కువ చెప్తాడు, తెలంగాణ చరిత్ర తక్కువ చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా మీకు మేము ఆ రోజు 2001లో ఫ్రీ జోన్ కాదురా,
హైదరాబాద్ నాదిరాన్ని నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో పారిశుధ్య కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుండటంతో గ్రామంలోని చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి గ్రామ కార్యదర్శితో కలిసి స్వయంగా పంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ ఊర్లో ఉన్న చెత్త మొత్తాన్ని సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి ముత్యాలపాడు బస్టాండ్లో డ్రైనేజ్ నుండి నీరు మెయిన్ రోడ్పై నిల్వ ఉంటోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, డ్రైనేజ్ నిండడం వలన పాములు, తేళ్లు రోడ్డుపైకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారని అన్నారు. డ్రైనేజీ నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు విషజ్వరాల బారిన పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నాయకులు చూస్తూ ఉన్నారు, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ చిన్న పనిని కూడా ఎన్ని రోజుల నుంచి చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో రోడ్లు వేసినామంటారు, ఆ రోడ్లు కూడా ఎంత మటుకు నాణ్యత ఉన్నాయో అది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఈ ముత్యాలపాడు బస్టాండ్లో ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్య ప్రధానంగా ఇక్కడ చాగలమరిలో అతిపెద్ద సర్కిల్ అయినటువంటి ఈ ముత్యాలపాడు బస్టాండ్లో కొన్ని పదుల సంఖ్యలో పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, టౌన్ల నుంచి ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యనే మీరు పరిష్కరించలేనప్పుడు మీరు చాగలమరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అలాగే మీరు ఈ నిధులను, పంచాయతీ నిధులను కూడా ఏ రకంగా మీరు సద్వినియోగం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది. దాంతోపాటు ప్రజల్లో ఈరోజు మొన్న ఒక 20 రోజుల కిందట ఎమ్మెల్యే గారు ఈ వార్డులో కూడా పర్యటించారు. ఆయన పర్యటించినాక అనేక మంది ఆయనకు విషయం తెలియజేశారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శి అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు అయితే ఈ సమస్యను చిన్న డ్రైనేజీ క్లీనింగ్కే ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఈ ఇదిలోనే కాదు, ఎక్కడ చూసినా గతంలో కంటే కూడా ఈరోజు ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా ఎక్కువైంది. దీనికి ముఖ్య కారణం మేము ఆ పారిశుద్ధ కార్మికులను అడిగితే, అయ్యా మా గ్రామ పంచాయతీ ఆఫీస్ తీసుకుపోయి ఎక్కడో పెట్టినారు మా నుంచి ఇక్కడికి రానికే ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇక్కడ ఈ వాటిలో ఈ డ్రైనేజ్ నీళ్లు ఎప్పుడు ఇదే విధంగా రోడ్ల మీద ఉండి అక్కడ ఉండే వాళ్లకు డ్రైనేజ్ నుంచి పాములు, తేళ్లు కూడా వస్తున్నాయి. ఇదిగో ఈ దోమల దెబ్బకు డెంగ్యూ జ్వరాలు చాలా రకంగా అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు స్కూల్కి పోవాలంటే ఈ దావలోంచి పోవాలా. ఇక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయి, ఆ 2 పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళకి పిల్లలు ఏ విధంగా పోతారు? ఇది ఈరోజు కాదు సమస్య. ఇది దాదాపు 2 ఏళ్ల నుంచి ఇదే జరుగుతోంది. ఈ వీధిలో ఎప్పుడు ట్రైన్ పొరలడం, దాన్ని క్లీన్ చేయలేకపోవడం, నెల తరబడి ఉండడం. ఇది కూడా నెలన్నర దాటి ఇక్కడ ఉండబట్టి ఇదేం పరిస్థితి? ఇలాగుంటే ప్రజల ఆరోగ్యం ఏం కావాలి? డ్రైనేజీ మెయింటైన్ చేయడం లేదు, దోమల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఏదన్నా చెప్తే అధికారం ఉంది కదా అని చెప్పేసి నిరంకుశంగా జవాబు ఇస్తున్నారు ప్రజల మీద. ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అనే రకంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కాదు పద్ధతి. సర్పంచ్ అనేవారు గ్రామంలో పర్యటించాలి, చూడాలి. మొహరం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఆలూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మొహరం సందర్భంగా దేవనకొండ పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాల వారు సమన్వయంతో, సోదరభావంతో కలిసిమెలిసి ప్రశాంతంగా వేడుకలను నిర్వహించుకోవాలని హితవు పలికారు. పండుగను నిర్వహించే గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ భూపాల్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మొహరం నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామం కూడా పరిస్థితి ఇది కూడా ఆ తర్వాత లాస్ట్ ఏమైనా మీదే ఏదైనా అవసరం ఇమ్మీడియట్గా ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా ప్రతి విలేజ్లో కూడా మ్యాక్సిమం మన ఫ్రూట్స్ అందరినీ పంపిస్తాం. కానీ ప్రతి ఒక్కరు కూడా కలిసి చేసుకోవాలి. ఏది కూడా దీపావళి హిందువులు క్రిస్మస్ మొహరం అన్ని కులాల మత సమావేశానికి ఈ మొహరం దాన్ని మనం కలిసికట్టుగా జరుగుతుంది. మనందరిలో స్నేహభావం ఒకరి మనుషుల పట్ల ప్రేమ వాచ్యం అది మంచి కాన్సెప్ట్. దాన్ని సార్గా చెప్పుకుని మనం ఏదో అలా పెట్టుకోవాలా పాత వేలు చూడుకోవాలా అని ఆలోచన మాత్రం కూడా పెట్టి ఎంతమంది ఇబ్బంది పడ్డారు జైలు పోయి జైల్లో కూర్చునేసి ఇబ్బందులు పడి అలా దాన్ని బాంబులు లాస్ట్ కూడా బాగా చేసుకున్నాను. మా వాళ్ళు కూడా ఈడే ఎక్కువ మంది పోలేకపోయినా దాంట్లో నేను పోతే కూడా మీరు వెళ్ళిపోతాను బయటికి స్టేషన్ దేవరకొండ మండల హెడ్ క్వార్టర్ సంబంధించిన ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబో మొహరం పండుగను ఏ విధంగా ప్రశాంతంగా జరుపుకోవాలా, ఎలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఏ విధంగా జరుపుకోవాలనే దాని మీద ఒక ఏకాభిప్రాయంతో మేము మళ్ళీ వచ్చి మీకు తెలియపరుస్తాం సార్ అని గ్రామంలో ముఖ్య పెద్దలు మాకు తెలియజేసినందున ఈ మొహరాన్ని ఏ పద్ధతిలో జరుపుకోవాలి అనే దీని మీద సమావేశం ఏర్పాటు జరిగింది. వాళ్ళు పెద్దలందరూ ఏకమైన తర్వాత వచ్చిన తర్వాత నేను పెట్టే కండిషన్లకు వాళ్ళు అంగీకరించి ఆ విధంగా మేము ఇచ్చిన కండిషన్లకు వాళ్ళు లోబడి వాళ్ళు ఈ మొహరం జరుపుకుంటారని మాకు దాన్ని ఆ పై ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా అనే విషయాన్ని మేము ఆలోచిస్తాము. 99% ప్రశాంతంగా జరుపుకునే విధంగా వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అంగీకరించినారు. వాళ్ళు ఏకాగ్రత వస్తే దాని మేరకు మేము చర్యలు తీసుకుంటాం. ఈ మొహరం జరుపుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గోదావరి వరద ఉధృతి, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశాలు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల డిమాండ్. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను మళ్లీ గెలిపించాలి. ప్రజలకు డోనకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపు. గంటల కరెంట్ దేనికి సంకేతమో అర్థం చేసుకోండి. రైతులకు నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.